భూమి అనే దగ్గర ఏకవచనం, ఆకాశములు అనే మాట దగ్గర బహువచనం ఉన్నది. అందుకు ఆకాశమును చూసినప్పుడు అది ఒకటి కాదు, అనేకములు అని అనుకోవాలి. అదే అంటున్నాను, ఆకాశములను. ఓకే, ఆకాశములను సృజించను. అలా కాకపోయినట్లయితే దేవుడు భూమి మరియు ఆకాశమును సృజించను అంటది. ఏకవచనం చూసుకోవాలంటే భూమి మరియు ఆకాశమును సృజించను. ఇంగ్లీష్లో గాడ్ క్రియేటెడ్ ది ఎర్త్ అండ్ ది హెవెన్స్. ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని రాస్తున్నది. ఓకే, ఆకాశం గురించి చూస్తున్నప్పుడు అది ఒకటి కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. పౌలు ఒకసారి